ఇప్పుడు సిగ్గు లేనోడు మాట్లాడతాడు చిన్న ఇష్యూ అని. గుడిపై దాడి చిన్న ఇష్యూ కాదు, విగ్రహ ధ్వంసం చిన్న ఇష్యూ కాదు, దొంగల లెక్క 3 గంటలకి ఎంఆర్ఓ వచ్చి గుడిని కూలగొట్టడం చిన్న ఇష్యూ కాదు. అరే యూజ్లెస్ ఫెలోస్, మీరు ఇష్యూ చేస్తేనే మేము వస్తున్నాము. మీరు ఇష్యూ చేసినందుకు ఆడ ఇబ్బంది అయినప్పుడే వస్తున్నాము. మీరు ఇష్యూ చేయకపోతే మేము ఎందుకు వస్తాము? ఇక్కడ ఓన్ కావాలి ఓటు రాజకీయాలు, అవసరమే లేదు. ఇక్కడ చికోటి ప్రవీణ్కి ఓటు రాజకీయాలు చేసే అవసరం లేదు. చికోటి ప్రవీణ్ 100% హిందుత్వవాది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని గుళ్ళ జోలికి కానీ మా మతం జోలికి రావద్దని చెప్తున్నాను. అంటే ఇప్పటికి చాలా మంది ముస్లిమ్స్ కూడా రకరకాల కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు హిందువుల పైన, కానీ ఎప్పుడు కూడా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళపైన ఎటువంటి చర్యలు ఉండవు, కేసులు ఉండవు. హిందువులు ఏ చిన్న విషయం మాట్లాడినా దీనికి సంబంధించి మతకరుల విషయంలో ఏం మాట్లాడి వెంటనే కేసులు, అరెస్ట్ అయిపోతే కేసులు బుక్ అయ్యాయి. ఎందుకు వాళ్ళ పట్ల ఉన్నంత శ్రద్ధ వీళ్ళపైన ఎందుకు చూపించట్లేదు అసలు ప్రభుత్వం? చెప్తున్నా కదా, ఎంఐఎం అంటే ఉచ్చా సంకలు నాకుతారు. ఎంఐఎంది ఎప్పటికీ వీళ్ళు సంకలు, వీళ్ళు వాళ్ళ సంకలు. వాళ్ళేమో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ సంకలు నాకుతారు, వీళ్ళేమో ఎప్పటికీ 24/7 వాళ్ళని నాకుతూనే ఉంటారు. సో ఇవాళ క్లీన్ కట్గా కాంగ్రెస్ వైఖరి ముస్లింల దిక్కే ఉంటుంది.